హాయ్ ఫ్రెండ్స్, బెల్లం జిలేబీలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1 కప్పు మైదాకి 2 కప్పుల వరిపిండి వేసుకుంటున్నాను. ఇందులోనే 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకుంటున్నాను అండి. బాగా పులిసిన పెరుగు అనేది నేను ఇక్కడ వాడుతున్నాను. ఇందులోనే రుచికి తగిన సాల్ట్ కూడా వేసుకుని ఇవంతా బాగా కలిసేలాగా విస్కర్తో కలుపుకుంటున్నానండి. దీనిలోనే కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసేటప్పుడు మనకి పిండి అనేది ముద్దలు కడుతూ ఉండిద్ది, చిన్న చిన్న బాల్స్ లాగా అవుతూ ఉండిద్దండి. అలా ఏమీ లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఈ పిండిని కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టి కొద్దిసేపు అలా ఉండనిస్తున్నానండి. ఈ లోపల 1 కప్పు మైదా పిండికి 2 కప్పుల బెల్లాన్ని తీసుకొని ఇందులోనే 1 కప్పు వాటర్ అనేది పోసుకుంటున్నాను. పోసుకొని ఈ బెల్లం అంతా కరిగేదాకా, ఈ బెల్లం అంతా కరిగి కొంచెం స్టిక్ అయ్యేలాగా వచ్చే విధంగా ఉండే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల ఒక పాల్ కవర్ అనేది తీసుకొని నేను ఈ విధంగా ఈ పిండిని పోసుకొని పైన రబ్బర్ అనేది పెట్టుకొని మన కోన్ షేప్ లాగా వచ్చేలాగా చేసుకుంటున్నానండి. ఇదిగోండి, బెల్లం కరిగిపోతుంది. బెల్లం అనేది బాగా కరిగి స్టిక్ అయ్యేలాగా, మనకి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా పట్టుకుంటే స్టిచ్ అయ్యేలాగా, మనకు అతుక్కునేలాగా అనేది రావాలండి. అలా వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇందులోనే కొద్దిగా యాలక్కాయల పౌడర్ లేదా నేనైతే దంచి వేస్తున్నానండి. కొంచెం పైన అలా దంచి వేసేసుకుంటున్నాను. మీరు పౌడర్ వేసుకోండి. మనం ఇలా రెడీ చేసుకున్న ఈ పాకం ఇలాగే ఉండడానికి గట్టి పడుతుంది కదండి. మనం చల్లబడే కొంది ఈ పాకం అనేది గట్టి పడుతుంది. అలా కాకుండా ఉండటం కోసం నేను కొద్దిగా ఇందులో లెమన్ వాటర్ అనేది లెమన్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా లెమన్ పిండుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ లోపల డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్ అనేది హీట్ అయినాక మనం ముందుగా పాల కవర్లో వేసి పెట్టుకున్నాం కదండి ఈ మైదా పిండిని, దీనికి చిన్న హోల్ అనేది పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా జిలేబీలు అనేవి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక కొద్దిసేపు వదిలివేయాలండి. గరిటతో కదిలిపితే మనకి పిండి అనేది అతుక్కుంటుంది, ఈ జిలేబీలు అనేవి విరిగిపోతాయి. ఇక్కడ ఆయిల్లో మనకి ఈ నురగంతా తగ్గిపోయేంత వరకు వదిలేసి తర్వాత గరిటె సహాయంతో చిన్నగా కలుపుకోవాలి. రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఈ 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయిన ఈ జిలేబీలను జల్లెడ గిండిలో తీసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి వేసుకోవాలి. నేను ఈ వేడి జిలేబీలను పాకంలో వేసుకుంటున్నానండి. చల్లార్చాల్సిన అవసరం లేదు. ఇలా వేడిగా వేసుకుంటేనే మనకి పాకం అనేది పడుతుంది. అందుకోసం నేను డైరెక్ట్గా వీటిని పాకంలో వేసుకొని కొద్దిసేపు అలాగే ఉండనిస్తున్నాను. ఎందుకంటే ఈ పాకం అనేది బాగా పట్టాలి కాబట్టి అలా వదిలేస్తున్నాను. మిగతా పిండి ఉంది కదండి, ఆ పిండిని కూడా ఆయిల్లో ఇదే విధంగా జిలేబీలు అనేది వేసుకోవాలండి. ఇదే విధంగా జిలేబీలు వేసుకొని వాటిని కూడా పాకంలోకి ట్రాన్స్ఫర్ చేద్దామండి. వేసుకొని వదిలేయాలండి. కొద్దిసేపు అలాగా ఒక 15-20 మినిట్స్ వదిలేయటం వల్ల ఆ పాకం అనేది బాగా పట్టి టేస్ట్గా ఉంటాయి. రోడ్ సైడ్ జిలేబీలు బండి ఎక్కడ కనిపించినా నాకు భలే నోరు ఊరుతుందండి. నాకు ఈ జిలేబీలు అంటే చాలా ఇష్టం. రోజు బయటకు వెళ్ళి తినలేం కదండి. అయినా
హోమ్ మేడ్ చేసుకునే జిలేబులు చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి.